హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం కమ్మనైన కొబ్బరి పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఈ పాయసం ప్రసాదంగా చేసి సమర్పిస్తారు. 3వ రోజు మనం కొబ్బరన్నం చేస్తాం కదా, అలాగే కొబ్బరన్నంతో పాటు ఈ కొబ్బరి పాయసాన్ని కూడా ప్రసాదంగా చేస్తారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ కొబ్బరి పాయసం చేయడానికి ముందుగా ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల బియ్యం, ఏ బియ్యమైనా, మనం అన్నం వండుకునే బియ్యం ఏ బియ్యమైనా తీసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల బియ్యం తీసుకుని 1-2 సార్లు కడిగేసి అరగంట నుంచి గంట పాటు నానబెట్టుకోవాలి. నేనైతే ఒక గంట పాటు నానబెట్టేశాను. బియ్యం చక్కగా నానిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లో నీళ్ళు వంపేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. నీళ్ళు లేకుండా ముందు బియ్యం మాత్రమే వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు పోసేసారంటే సరిగ్గా నలగదు. ముందు నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసి తర్వాత మధ్య మధ్యలో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా గ్రైండ్ అవ్వదు, కొంచెం అక్కడక్కడ రవ్వ రవ్వగా ఉంటుంది. అలాగే బియ్యాన్ని ఈ విధంగా కొంచెం పల్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇదే జార్లో 1/4 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కొబ్బరికి నేను వెనక ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ తీసేసాను. సైజ్ చూసారా, ఈ సైజ్ ముక్కలు 1/4 కప్పు మిక్సీ జార్లో వేసేసుకుని మధ్య మధ్యలో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి ఈ కొబ్బరి పేస్ట్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని 1/4 కప్పు తురిమిన బెల్లం, 1/4 కప్పు నీళ్లు పోసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకమేమీ అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు వరకు బెల్లం వేసుకోవచ్చు. ఈ స్వీట్ కొంచెం మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది, అందుకనే నేను 1/4 కప్పు వేశాను. బెల్లం కరిగిన తర్వాత 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం నీళ్ళని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందం కల గిన్నె కానీ ప్యాన్ కానీ పెట్టేసుకుని 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. చిక్కటి పాలు 1/2 లీటర్. కప్ మెజర్మెంట్లో వచ్చేసి 2.5 కప్పుల పాలు పోసేసి మీగడ పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పాలని కాగనివ్వాలి. పాలు చూడండి మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న బియ్యం పేస్ట్ని ఒకసారి బాగా కలుపుకొని వేసుకోండి, లేదంటే రవ్వ రవ్వగా అడుగు నుండిపోతుంది. బాగా కలిపేసుకుని చుట్టూ పోసేసి వెంటనే కలిపేసుకోవాలి, లేదంటే ఉండకట్టేస్తుంది. ఈ పేస్ట్ వేసాక ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. అలాగే అంచులకి ఎప్పటికప్పుడు మేగడలాగా పట్టేస్తూ ఉంటుంది, దాన్ని తీసేసుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు లో మీడియం ఫ్లేమ్లో ఈ బియ్యం పేస్ట్ వేసాం కదా, అది కొంచెం ఉడికేంత వరకు లో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనకి రవ్వ రవ్వలాగా ఉంది కదా, కొంచెం ఆ రవ్వను తీసుకుని చూస్తే మనకి ఉడికిందో లేదో అర్థమవుతుంది. కొంచెం సాఫ్ట్గా అయిందంటే ఉడికినట్లే. ఇలా ఉడికించేసుకుని ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఈ కొబ్బరిని గ్రైండ్ చేయడానికి నేను 1/4 కప్పు నీళ్ళు వాడానండి. అలాగే బియ్యం గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఒక 1/4 కప్పు నీళ్ళు వాడాను. ఈ కొబ్బరి ఇందులో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. అలాగే ఇందులో మంచి ఫ్లేవర్ కోసం 2-3 యాలకుల్ని బాగా మెత్తగా దంచేసి వేసేసుకోండి. ఈ యాలకుల పొడి కూడా ఇందులో బాగా కలిసేలాగా కలిపేసుకుని ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం పల్చగా ఉంది కదా, ఇది కొంచెం దగ్గర పడేంత వరకు లో మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈలోపు మరొక పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కొన్ని జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మరి ఎర్రగా వేయించవద్దు, ఇవి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. పాయసాన్ని మరీ చిక్కగా ఉడికించేద్దు, కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులో పూర్తిగా చల్లారిన బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసి వేసుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్లోనే ఉండాలి. బెల్లం సిరప్ అంతా కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పాలు విరిగిపోకుండా చక్కగా వస్తుంది పాయసం. మీరు పంచదార వేసుకోవాలనుకుంటే 1/2 కప్పు పంచదార డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. పంచదార అయితే పాలు విరగడం లాంటివి ఉండదు కదా. ఇలా బాగా కలిపేసుకుని ఇందులో 2 చిటికెళ్ళ పచ్చకర్పూరం, తినే కర్పూరం అంటారు కదా, లడ్డూల్లో వేసుకుంటారు, అది 1-2 చిటికెళ్ళు వేసుకోండి. పాయసం రుచి మరింత బాగుంటుంది. ఇది కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు వేసేసుకుని కలిపేసుకోవడమే. అంతేనండి, కమ్మనైన కొబ్బరి పాయసం రెడీ అయిపోయింది. వేడిగా తిన్నా చల్లగా తిన్నా ఎలా తిన్నా కానీ పాయసం రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.